హలో గైస్, ఈరోజు నేను ఒక హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్నాను అనమాట. లుక్ ఎట్ ద రిజల్ట్స్. నా హెయిర్ చాలా సాఫ్ట్, సిల్కీ, షైనర్ అయిందనమాట. సో నేను ఆ రెమెడీ ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనము మన లెంత్ బట్టి నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసెలు అంటారు కదా, అవన్నమాట. సో 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇవి చాలా ఈజీగా నియరెస్ట్ గ్రాసరీలో దొరికేస్తాయి. అంత ఫ్యాన్సీ ఐటమ్ ఏం కాదు. ఆన్లైన్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. చాలా మంచివి, హెయిర్కి మంచిది, హెల్త్కి మంచిది, తినొచ్చు కూడా. మనకి టాపికల్ అప్లికేషన్కి కూడా చాలా మంచిది అనమాట. సో ఇక్కడ నేను 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. సో దీన్ని మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్లో మంచి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట, విచ్ ఆర్ వెరీ గుడ్. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను అనమాట. సో ఇందులో నేను తీసుకున్న 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. సో నా లెంత్కి ఈ 2 స్పూన్స్ అనేవి చాలా సరిపోతాయి. సో మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకా పెద్ద హెయిర్ ఉంటే 4 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్, 2 గ్లాసెస్, పెద్ద గ్లాస్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ప్యాన్లోకి ఫ్లాక్స్ సీడ్స్ వేసేసిన అనమాట. సో మంచిగా బాయిల్ రానివ్వాలి. సో ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే మనకి జెల్ టైప్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది అనమాట. మనకి దీంతో జెల్ లాగా రెడీ అవుతుంది. మంచి కండిషనర్, హెయిర్ సీరమ్, సాఫ్ట్నర్, షాంపూ, ఎవ్రీథింగ్ అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్లో మనకు వస్తుంది అనమాట. సో ఇది మనకి 5 to 7 minutes బాయిల్ అయితే మంచి జెల్ లాగా అనిపిస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇట్లా చేత్తో తీసుకుంటే మనకు ఒక స్ట్రింగ్, ఒక లైన్ ఫామ్ అవ్వాలి. సో అట్లా ఫామ్ అయితే మన ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మనకి ప్రిపేర్ అయినట్టు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది మనము వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లగా అయినాక జెల్ మొత్తం మళ్ళీ సోక్ చేసుకుంటే సీడ్స్ అన్నీ అంత దాంట్లో పవర్ ఉంటుందన్నమాట. మళ్ళీ మనం దాని నుంచి జెల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో అందుకే మనము అవి వేడిగా ఉన్నప్పుడే మనము జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ జాలి తీసుకున్నాను. సో ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి, ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల మళ్ళీ అది జాలి కూడా కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో అట్లా స్ట్రెయిన్ చేసుకున్నాను. సో ఇది వేడిగా ఉన్న జెల్ అనమాట. చూసారు, అప్పుడే కూడా కొంచెం జెల్ కనిపిస్తుంది. దీన్ని కొంచెం సేపు పక్కకు పెడితే చల్లగా అయిపోతుంది. సో ఇది చల్లగా అయిన జెల్ చూసారు కదా, మంచి జెల్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో నా ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం పెట్టుకోవచ్చు, అయినా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుకుంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ అప్లికేషన్ లేదు అనుకుంటే ఆయిల్ కూడా దీంట్లో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. సో నేను ఆయిల్ పెట్టుకోలేదు, అందుకే దీంట్లో కొంచెం పారాషూట్ ఆయిల్ వేసుకుంటున్నాను. వాట్ ఎవర్ ఆయిల్ యూ లైక్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఎనీథింగ్ దాంట్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇందులో హెయిర్కి మంచి సాఫ్ట్నెస్ వస్తుంది, షైనీనెస్ వస్తుంది. అండ్ మీ హెయిర్ ఏ కండిషన్లో ఉన్నా కూడా హెయిర్ అనేది చాలా సిల్కీగా అవుతుంది అనమాట. అది నేను చాలా యూజ్ చేస్తాను ఈ ఫ్లాక్స్ సీడ్స్. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ ఇన్ ద ఛానల్. సో ఫస్ట్ అప్లికేషన్కి అయితే ఫస్ట్ మన హెయిర్ అనేది సార్ట్ చేసుకోవాలి. మంచిగా చిక్కులు తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ లేటర్ మనకి చిక్కులు పడితే చాలా కష్టం అవుతుంది అనమాట. సో అందుకనే ఫస్ట్ మనము ఎవ్రీ పాయల్ తీసుకుంటూ సింగిల్గా పాయల్ తీసుకుంటూ మనకి స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోవాలి, లెన్స్కి అప్లై చేసుకోవాలి. సో మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇట్లా లెంత్ వైజ్ కూడా అప్లై చేసుకుంటే మన దాంట్లో ఉన్న గుడ్నెస్ అంతా మన హెయిర్కి తగిలి హెయిర్ అనేది చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఆఫ్టర్ వాషింగ్ యువర్ హెయిర్. సో మంచిగా పాయలు తీసుకొని వెనకకి ముందుకి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, ఎందుకంటే ఇది అంత పోటెంట్ ఇది. సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మంచిగా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అప్లై చేసుకోవాలి లెన్స్కి, కింద స్ప్లిట్ ఎండ్స్కి. సో మనకి డ్రై అవుతుంటుంది కదా హెయిర్, సమ్మర్లో, వింటర్లో, ఏ టైంలో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. మంచి కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది హెడ్కి, చాలా గుడ్ ఫర్ యువర్ హెయిర్. మంచి ఒక రెమెడీ అనమాట ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అప్లికేషన్. సో ఇది నేను హెడ్ బాత్ చేసుకున్న ఒక 20 to 30 minutes తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే మనకి ఈ రిజల్ట్స్ వస్తాయి. లుక్ ఎట్ ద షైన్ అసలు. ఐఎమ్ లవ్ విత్ మై హెయిర్. అండ్ ఇట్లా హెయిర్ పట్టుకుంటే ఇట్లా గ్లైడ్ అయిపోతున్నాయి ఫింగర్స్ హెయిర్లో నుంచి. సో మీకు కూడా ఈ రిజల్ట్స్ కావాలంటే డెఫినెట్గా ఫ్లాక్స్ సీడ్స్ తెప్పించుకోండి, తినండి, అండ్ టాపికల్గా కూడా అప్లై చేసుకోండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెయిర్. సో
I hope you liked the video, and thank you so much for watching. Please do consider subscribing to my channel. I will share more like these remedies in my channel. Thank you for watching. Bye bye.